హ్యాపీ బర్త్డే ప్రణీత్. ప్రణీత్ అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట, నాకు మేనల్లుడు అవుతాడు. కరెక్ట్గా 17 సంవత్సరాల క్రితం ఇదే రోజున వాడు పుట్టాడు అనమాట. అదే కనుమ పండుగ రోజు పుట్టాడు. సో ఈరోజు బర్త్డే. ఎవ్రీ ఇయర్ అయితే మేమే సెలబ్రేట్ చేసేవాళ్ళం, కానీ ఈసారి అయితే పూజ అయితే కేక్ తెప్పించింది. సో ఆడి బర్త్డే లైట్గా ఇలా మొక్కల దగ్గర అయితే చిన్నగా కేక్ కట్ చేసుకున్నాము. అది అయిన తర్వాత 3 రోజుల నుంచి వంటలు చేసి అలసిపోయి అలా రీఫ్రెష్ అవుదామని చెప్పి ఈరోజు పక్క ఊరు జాతరకి అయితే వెళ్ళాము. అదే తీర్థాలు అంటారు కదా, మా ఊర్లో తీర్థం అంటారు, ఎక్కడ ఎలా పిలుస్తారో నాకు తెలీదు. వెళ్ళంగానే ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. రాములవారి టెంపుల్ అనుకుంటా. సో లోపలికి అయితే వెళ్ళి దండం పెట్టుకొని, మనం వేసే 10 రూపాయల దర్శనానికి మొక్కులు మొక్కకుండా ఉంటానా, నేనైతే ఒక మొక్కేసుకొని బయటకు అయితే వచ్చేసాను. ఎర్లీగా వెళ్ళిపోయామన్నమాట. అసలు అక్కడ జనాలు ఎవరు లేరు. సో అందుకోసం పక్క ఊరు ఇంకో ఊరు వెళ్ళామన్నమాట. అదే ఈ ఊరు వీరనారాయణ ఏదో అంటారు కదా, ఆ ఊరు అనమాట. 2 ఊర్లు ఇలా చూసేసుకొని దండం అయితే పెట్టేసుకొని బయటకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అక్కడ ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయి. ముగ్గుల పోటీల్లో కూడా వెళ్ళి జస్ట్ అలా ఒక సీన్ వేసేసి బయటకైతే వచ్చేసాము. ఇంకా ప్రోగ్రామ్ కూడా అక్కడ డీజే ఏదో పెట్టారు. ప్రోగ్రామ్ కూడా డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అది స్టార్ట్ అయ్యడం లేట్ అవుద్దని చెప్పి ఇంకా పిల్లలతో ఉన్నాం కదా అని చెప్పి మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి. ఎక్కడికి వెళ్ళినా ఏ తీర్థాలకు వెళ్ళినా ముగ్గులే చూసడే, కానీ ఒక్కరోజు కూడా వేసడే ఏం లేదు నాకు. నా లైఫ్లో ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిందే లేదు ఎప్పుడు కూడా. మా అమ్మ అయితే ఫస్ట్ నుంచి స్ట్రిక్ట్ అనమాట, స్ట్రిక్ట్గానే పెంచింది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు, నేను కూడా అడిగేదాన్ని కాదు. ఎందుకంటే హోప్ లేదనమాట, మా అమ్మ పంపిస్తుందని నమ్మకం నాకు లేనప్పుడు అడగడం ఎందుకు చెప్పండి. సో ఇలాగే గడిచిపోయింది. సో నేను మిస్ అయినా మా పిల్లలు మిస్ అవ్వకూడదని చెప్పి అలా బయటకు అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాను. ఇలా జాతరలు అంటూ తీసుకెళ్ళాక పిల్లలు ఊరుకుంటారా. సో మా పాప అయితే ఒక బెల్లును అలాగే ఒక డాక్టర్ కిట్ అయితే కొనిపించేసింది నా చేత. అలాగే షాపింగ్ చేసుకొని ఇలా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా వెనక్కి అయితే వచ్చేసాము. అలాగే నైట్కి కూడా చిరంజీవి గారి సినిమాకి వెళ్తున్నాము. వీడియో ఎంతవరకు చూసారు కదా, ఇంక లేట్ ఎందుకు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మరి.